లేదు. తర్వాత ఇక్కడ కాళోజీ గారి గురించి మనం ఇంకోటి కూడా చెప్పుకోవాలి. ప్రభాకర్ జైని గారు ఉన్నారు, ఫిలిం డైరెక్టర్. ఆయన కాళోజీ సినిమా తీశారు. విచిత్రం ఏంటంటే చాలా అద్భుతంగా వచ్చింది సినిమా అది. అందులో కూడా నేను ఒక చిన్న పాత్ర వేసినాను. నేను చాలా అద్భుతంగా వచ్చింది సినిమా, కానీ థియేటర్లలో ఆడలేదు అది. దానికి మొన్న గద్దర్ అవార్డు కూడా ఇచ్చారు సినిమాకు, కాళోజీ సినిమాకు. అంటే పాపం అంతో కొంత ధైర్యం చేసి తెలంగాణ దీపస్తంభాలు లాంటి వ్యక్తుల సినిమాలు తీస్తే కూడా ప్రజలు చూసే పరిస్థితిలో లేరు. అది కూడా కొంచెం విచారకరమైన. అంపశయ్య నవీన్ మీద కూడా తీసినట్టు సినిమా ప్రభాకర్ జైన్. అంపశయ్య నవీన్ గారి పుస్తకం, అంపశయ్య పుస్తకాన్ని సినిమా తీశారు ఆయన. ఆయన సినిమాలన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి, అంటే లాభాపేక్ష ఉండదు, అనుకున్నది తీస్తారు ఆయన. సో ఆయనకి ఈ మధ్య అవార్డులు కూడా బాగానే వచ్చినాయి, చాలా సంతోషకరమైన విషయం. కాళోజీ కోసం, కాళోజీని వెండి తెరకెక్కించిన సందర్భంగా వారికి మనం పల్లవి టీవీ పక్షాన్ని కూడా శుభాకాంక్షలు తెలియజేద్దాం. ఇన్ని బయోపిక్లు వస్తుంటాయి కదా ప్రముఖుల మీద, వాటి మీద కాళోజీ మీద ఒక అంటే టాలీవుడ్లో కానీ ఒక మంచి సినిమా ఎందుకు రాకూడదు అంటే తీయాలని ఆలోచన. అదే జైని గారు తీశారు, కానీ అది అంటే ఇప్పుడు ఓటీటీలో కనబడుతున్నట్టున్నది. డైరెక్టర్లు ఇట్లాంటి పెద్ద పెద్ద డైరెక్టర్లు తలుచుకుంటే చాలా ఈజీగా అవుతుంది. ఇప్పుడు మల్లేశం సినిమా తీశారు బలగం, ఆ టైప్లో అట్లాంటి ఇప్పుడు దిల్ రాజు లాంటి వాళ్ళు, ఇంకా పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ ఉన్నారు కదా, వాళ్ళు తీస్తే కాళోజీ లాంటి వీళ్ళ బయోపిక్స్ రావాలి, డెఫినెట్గా రావాలి ప్రజల్లోకి. అట్లా వెళ్ళిపోతే చాలా బాగుంటుంది. తమిళ్లో భారతి మహాకవి అని ఆయన పేరు మీద ఒక బయోపిక్ కూడా తీసే తమిళ్లో. వాళ్ళు సాహిత్యానికి చాలా చెవి కోసుకుంటారు. సుబ్రహ్మణ్య భారతి గారి మీద వచ్చిన సుబ్రహ్మణ్య భారతి మీద. ఇప్పుడు కాళోజీకి సంబంధించి నిజాం కాలంలో రైతాంగ సాయుధ పోరాటానికి మద్దతు తెలిపారు, ఆర్య సమాజ్కు మద్దతు తెలిపారు, స్టేట్ కాంగ్రెస్కు మద్దతు తెలిపారు. అంటే ఒకే వ్యక్తిలో కమ్యూనిస్టు ఉద్యమానికి మద్దతు తెలిపారు. చివరికి ఏంటి, ఇది ప్రపంచం నానా ఇజాల పుట్ట కాదన్నవాని కన్నులొట్ట, ఇది కాళోజీ చెప్పారు. అంటే ఏంటి ఇదంతా ఇన్ని పార్శ్వాలు ఒకటి సార్. కాళోజీ గారు ఎంత గ్రేట్ అంటే ఆయన చెప్పుకున్నాడు, ఆయన నేను ఏ సిద్ధాంతానికి లొంగను, నేను ఏ ఇజానికి లొంగను, నిజం మాత్రమే నా కవిత్వం, నిజం మాత్రమే నా బాట అంటాడు ఆయన. ఆయన ఆర్య సమాజ్ చాలా ప్రభావితమైంది. ఆర్య సమాజం ఏం చెప్తుంది, మహర్షి దయానంద సరస్వతి ఆయన సత్యార్థ ప్రకాశికలో ఆయన ఏమంటాడంటే మనుషుల్లాగా బతకమంటాడు. అది ఆయనకు స్ఫూర్తి ఉంది. ఆయన ఏమంటాడంటే నేను కమ్యూనిస్టుని చెప్తున్నా అని ఒకరు అంటారు, నేను సోషలిస్టుని చెప్తున్నా అని ఒకరు అంటారు, నేను హిందువుని చెప్తున్నా అని ఒకటి అంటారు. కానీ కాళోజీ గారు ఏమని ప్రశ్నిస్తారు తెలుసా, ఎవరు కూడా నేను మనిషిని చెప్తున్నాను అనేది ఏంది అంటాడు. ఆయన కమ్యూనిజాన్ని ఆదరించిండు, ఆర్య సమాజాన్ని ఆదరించిండు, సోషలిజాన్ని ఆదరించిండు, అన్నింటినీ ఆదరించిండు. అందులో మనిషికి ఏదైతే మానవత్వాన్ని ఇస్తుందో దాన్ని మాత్రమే స్వీకరించాడు. ఆయన అన్నింటిలోని లోపాలను కూడా ఎత్తి చూపాడు. అందుకే ఆయన దేనికి అంకితం కాలి, ఆయన ప్రజలకు అంకితమైండు, ప్రజల కోసం పనిచేసిండు ఆయన. అట్లాంటి వాళ్ళు చాలా చాలా అరుదైన వ్యక్తులు. అంటే ఇప్పుడు మనము పార్టీలు మారుతున్న వాళ్ళని చూస్తాం. ఎందుకు మారుతుంటారు? స్వార్థంతో మారుతుంటారు. సిద్ధాంతాలు మారుతున్న వాళ్ళని చూస్తుంటాం. ఎందుకు మారుతుంటారు? వాళ్ళ అవకాశాల కోసం మారుతుంటారు. కానీ కాళోజీ గారు అన్ని సిద్ధాంతాలను స్పర్శిస్తూ పోయిండు, ప్రతి సిద్ధాంతంలోని మంచిని స్వీకరించిండు. ఎక్కడైతే మంచి ఉందో, ఎక్కడైతే ప్రజలకు మేలు జరుగుతుందో ఆ జెండా పట్టుకొని ఆయన ఎగిరేసిండు. అంత గొప్పతనం ఉన్న వ్యక్తులు అసలు కాళోజీ తప్ప మరెవరు కనబడడం. మనం రచయితల దురాఘాతాలు ఎండగడుతూ కూడా కవిత్వాలు అంటే ఎలా ఉండేది అప్పుడు పరిస్థితి కాళోజీ ఉన్నప్పుడు? అంటే ఆ సమయంలో రజాకాల దురాఘాతాలను ఎండగడుతూ కూడా విస్తృతంగా కవిత్వాలు రాసింది. నిజమే, చెప్తున్నాయి కదా, ప్రజలకు బాధ కలిగించే ఏ పరిస్థితినైనా ధిక్కరించిండు. ప్రజలకు అనుకూలమైన దేన్నైనా సరే ఆయన స్వాగతించిండు. కాబట్టి రజాకారులకు వ్యతిరేకంగా పోరాడిండు, నిజం తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడిండు. నాకు తెలుగు రాదు అని తెలుగు వాడేవాడంటే వాడి మీద కూడా పోరాడిండు. అందుకేమన్నాడు, మన పరాయివాడు తప్పు చేస్తే పొలిమేరలు దాటిద్దాం, మనవాడు తప్పు చేస్తే ఈయన్నే పాతర వేద్దాం అంటాడు ఆయన. అంటే తప్పు చేసిన వాడెవడైనా క్షమించడానికి వీల్లేదంటాడు. ఒక కవి అనేవాడు అట్లా ఉండు. కాళోజీ స్ఫూర్తి ఇప్పుడున్న తెలంగాణ రచయితలు ఎంతమంది అంటే ఉందా స్ఫూర్తి? పుట్టుక నాది, చావు నాది, బతుకంతా దేశానికి. కాళోజీ ప్రభావం లేని కవి తెలంగాణలో లేడు. తెలంగాణలోనే కాదు, తెలుగు సాహిత్యంలో ఎవరు లేరు.
ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వాళ్ళు అందరూ కూడా కాళోజీ ద్వారా ప్రభావితులైన వాళ్ళే. కాళోజీని చదవకుండా ముందుకు పోరు. పుట్టుక నీది, చావు నీది, బ్రతుకంతా దేశానిది అని ఆయన మన జయప్రకాష్ నారాయణ గారు మరణించినప్పుడు ఆయన రాసుకున్నటువంటి మాటలు. మాటలు రాయడమే కాదు, ఆ మాటలకు అనుగుణంగా బతికినటువంటి వ్యక్తి. పుట్టుక కాళోజీది, చావు కాళోజీది, కానీ ఆయన బ్రతుకంతా తెలంగాణది. తెలంగాణ కోసం పరితపించినటువంటి వ్యక్తి. తెలంగాణ మీద ప్రేమ ఉన్నవాళ్ళు కాళోజీని తప్పకుండా అనుసరిస్తారు. తెలంగాణ మంచిని కోరుకునే వాళ్ళు కాళోజీ ఆశయాలను సాధించడానికి ముందుకు వెళ్తూనే ఉంటారు. ఇప్పుడు తెలంగాణ భాషా దినోత్సవం ఇప్పుడు తెలంగాణ భాష ఇంకా ఎటువంటి భవిష్యత్ తరాలకు అందించాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం? తెలంగాణ భాష కోసం ఒకరోజు చేస్తే ఫలితాలు రావు. ఒక నిరంతర ప్రక్రియలాగా ముందడిగి పోవాలి. మొట్టమొదలు తెలంగాణ భాషకు సంబంధించి తెలంగాణ భాషలో రాసినటువంటి పాఠాలు, అది పద్యం కావచ్చు, కవిత్వం కావచ్చు, కథ కావచ్చు, అవి ఫస్ట్ పాఠ్యపుస్తకాల్లో చేరాలి. ఇప్పటికీ కొంత వచ్చింది, కానీ పాఠ్యపుస్తకంలో చేరిన తర్వాత అది అర్థమయ్యేటట్టు అభ్యాసాలు ఉండాలి. అది అర్థమయ్యేటట్టు, పిల్లలకు అర్థమయ్యేటట్టు, మళ్ళీ వాళ్ళ జీవితంలో ఉపయోగించేటట్టు వాటిని తయారు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా స్టార్ట్ అయితే కొన్ని సంవత్సరాలకు, అది దశాబ్దం కావచ్చు, పాఠ్యపుస్తకాల్లో చేరిన తర్వాత పాఠ్యపుస్తకాల్లో పాఠం రావాలి, వాటిని నిజ జీవితంలో ఉపయోగించే అభ్యాసాలు రావాలి. ఆ విద్యార్థులు నిజ జీవితంలో ఉపయోగించే విధంగా వాళ్ళను ఉపాధ్యాయులు తీర్చిదిద్దాలి. ఇట్లా కొన్ని సంవత్సరాలు గడిస్తే తెలంగాణ భాష పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుంది. ఇంకెన్ని రోజులు పట్టచ్చు పాఠ్యపుస్తకాలు తెలంగాణ భాషను చూడాలంటే? ప్రభుత్వాల నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడున్న పాఠ్యపుస్తకాల్లో ఉన్నాయి, కానీ ఏమంటారు దాన్ని, మళ్ళీ వాళ్ళు నిజ జీవితంలో ఉపయోగించేటట్టు లేవు. అది రావాల్సినటువంటి అవసరం ఉంది. తీసుకున్న 1-2 పాఠాలు తీసుకున్నా, ఇప్పుడు 12-13 పాఠాలు ఉంటాయి మనకు, అందులో 1-2 పాఠాలు తీసుకున్నా ఆ సహజత్వానికి, అంటే ఇక్కడ మనం మాట్లాడుకునేటటువంటి భాషకి ఆ పాఠాలు మనం మాట్లాడుకునేటటువంటి, అంటే రోజు మన ఇంట్లో మనం ఈ భాష మాట్లాడుకుంటాం కదా, ఇదే మన పాఠ్యపుస్తకంలో ఉన్నది కదా అని పిల్లవాడు అనుకొని, సో ఇంట్లో మాట్లాడే భాష స్కూల్లో ఉన్నప్పుడు నేను ఇంట్లో మాట్లాడే భాష తప్పు కాదు అని ఆ తరం అనుకున్నప్పుడు, ఆ పిల్లలు అనుకున్నప్పుడు, అప్పుడు వాళ్ళకి ఆ భాష మీద ప్రేమ కలుగుతుంది. అట్లా అది నిరంతరాయంగా సాగుతూ పోతే ఇది సాధ్యమవుతుంది. తర్వాత తెలంగాణ పదాలకు సంబంధించి డిక్షనరీలు కూడా, నిఘంటువులు కూడా రూపొందించాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత వివిధ సాహిత్య సంస్థలు, సాహిత్య అకాడమీస్ లాంటి సంస్థలు తెలంగాణ భాషకు పట్టం గడుతూ రచనలను ఆహ్వానించాల్సి ఉంటుంది. సాహిత్యకారుల నుంచి కవితలు కావచ్చు, కథలు కావచ్చు, నాటికలు కావచ్చు, ఆహ్వానించాల్సి ఉంటుంది. ఇట్లా బహుముఖాలుగా ప్రయత్నం చేస్తే తప్ప తెలంగాణ భాషకు పట్టాభిషేకం జరగదు. ఇది ఇప్పుడు అప్పుడు అవుతుందని కాదు, దశాబ్దం పట్టొచ్చు, 2 దశాబ్దాలు పట్టొచ్చు, ఎన్ని రోజులైనా పట్టొచ్చు, కానీ చేస్తూ పోవాలి. చేయకుండా పోతే మాత్రం మళ్ళీ మనము ఇట్లా సందర్భాలు వచ్చినప్పుడు మాట్లాడుకోవడం తప్పితే కొనగోరేదేమి ఉండదు. కాళోజీ ఒక కవి, రచయిత, అంటే వీటి ప్రజాకవిగానే కాకుండా అన్ని రంగాల మీద కూడా సెటిల్ వేస్తూ వచ్చారు తన కవిత్వం. అంటే ఆయన కవిత్వము సాంఘికంగా, అంటే ఇప్పుడు సాహిత్య రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపించింది? కవికి ప్రధానమైనటువంటి ఆయుధం వ్యంగ్యం, సెటరికల్. వ్యంగ్యంగా రచించినటువంటి కవి చాలా రోజులు ప్రజల నాలుకల మీద ఉంటాడు.